నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పోరు యుద్ధం అయితే జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు. ఇక రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు మస్తుగా అందించమని చెప్తా ఉన్నాడు రాష్ట్రానికి. మరి సంక్షేమ పథకాలు మస్తుగా ఎక్కడ అందినాయి? గతంలో కేసీఆరే అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాడని రాష్ట్ర ప్రజలు అంటూ ఉంటే, ఇక ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులే చెప్పుకుంటారు, డప్పు కొట్టుకుంటారు, మేము మస్తుగా పనిచేసినామని చెప్పుకుంటారు. ప్రజల నుండి రావాలి స్పందన. ఇక ఈసారి భారీ బడ్జెట్ పెట్టినామని చెప్తారు. 3,04,000 కోట్ల రూపాయలు పెట్టినాం. ఒక్కో సంక్షేమానికి 22,000 కోట్లు, 20,000 కోట్ల పైనే పెట్టినామని చెప్తున్నారు బిల్లులో. మరి ఆ బిల్లులన్నీ సక్సెస్ అవుతాయా కావా చూడాలి. మొత్తానికి ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే 3,60,000 మంది విద్యార్థులు పిల్లలు ప్రభుత్వ స్కూల్లో నుండి ప్రైవేట్ స్కూల్కు వెళ్ళిపోయారట, పారిపోయారు. ఈ బడులు చక్కగా లేవు, చదువు చక్కగా లేదు, అక్కడ ఉన్నటువంటి శుభ్రత కూడా సరిగా లేదనేటువంటి భయంతో పిల్లలు ప్రైవేట్ స్కూల్కు పోయారట. ఇక రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఇక మళ్ళీ పర్యటన పోతాడంట, ఇటు దేశం టూర్ పోయే అవకాశం ఉందట రేవంత్ రెడ్డి త్వరలో. ఇప్పటికే 40 సార్లు ఢిల్లీకి పోయాడు. ఇక ఇప్పుడు ఏదో విహారయాత్రకో ఎక్కడికో పోతాడంట. ఇక ఉప ఎన్నికలు రావని చెప్తుండు. మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. మరి వాళ్ళను సస్పెండ్ చేయాలా, వాళ్ళ బీఆర్ఎస్ నుండి గెలుపొందిరు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళను మరి పార్టీ నుండి తొలగించాలా, మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టాలా? మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అనర్హత వేటు వేసిర్రా, వేయలేదా? మరి మా దృష్టి అభివృద్ధి సంక్షేమం పైనే, వీళ్ళ దృష్టి మొత్తం అభివృద్ధి సంక్షేమం పైనే ఉన్నదంట. ఇక వ్యసనాలకు తెలంగాణలో మొత్తం తావే లేదని చెప్తుండు. వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటికి తావే లేదంట. ఇగో ఉప ఎన్నికలు రావని చెప్తుండు, ఇక్కడ ఈ విషయం చెప్తుండు. మరి సభ్యత్వం రద్దు చేస్తారా? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. మరో రద్దు చేస్తారా, చెయ్యరా? ఇక సుప్రీంకోర్టు మొత్తం గడ్డం ప్రసాద్ మన స్పీకర్కే అప్పచెప్పినారంట. స్పీకర్దే తుది నిర్ణయం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పైన సిట్ ఏర్పాటు చేసినామని చెప్తుర్రు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి అడ్డగోలుగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు అడ్డగోలుగా జరుగుతూ ఉన్నాయి. శిక్ష పెంచేలా చట్ట సవరణ. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం, శిక్ష పెరిగేలా చట్ట సవరణ చేస్తామని చెప్తున్నారు. ఇది బెట్టింగ్ యాప్లకు సంబంధించి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దృష్టి ఇక అభివృద్ధి సంక్షేమం పైనే ఉన్నదని కూడా చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వం యొక్క దృష్టి మొత్తం అభివృద్ధి సంక్షేమం పైనే ఉన్నదట. మరి రేవంత్ రెడ్డి దృష్టి మొత్తం రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు కాటకాల మీద. చేన్లు ఎండిపోతూ ఉన్నాయి, వరి చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టినాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. తాగునీరు లేక కొన్ని చోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మల్లా బిందెలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇది కాలం తీసుకొచ్చిన కరువా, మరి కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువా? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కరువే. ఇవాళ మన సిద్దిపేటలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో రంగనాయక సాగర్లో నీళ్లు రావడానికి కారణం ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు కాబట్టి ఇంతో అంతో నీళ్లు వచ్చినాయి. ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే ఇక్కడికి నీళ్లు కూడా రాకపోయేటి. అసలు నీళ్ళు వేయకపోయేటోళ్ళు. వీళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు సిరిసిల్ల, గజ్వేల్, ఇటు పోతే సిద్దిపేట, ఇటు పోతే దుబ్బాక, చేరియాల, ఇట్లా ఈ ఏరియాలన్నీ పట్టుకొని వీళ్ళకి అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జిల్లాల అవసరం లేదు. వాళ్ళకి ఈ జిల్లాలతోని పనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత కష్టాలు అనుభవించినా, వాళ్ళకు నీళ్లు లేకపోయినా, నిధులు లేకపోయినా, సంక్షేమాలు రాకపోయినా వాళ్ళకి అవసరం లేదు.
ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఏరియా కాదు కదా ఇది. ఇక రాష్ట్ర అభివృద్ధికి భారాస అడ్డం పడుతోందని, పెట్టుబడులు ఇక రాకూడదనేటువంటి ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీయే అడ్డుపడుతుందట రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడన్నా పెట్టుబడులు రావాలంటే సంపన్న రాష్ట్రం అని చెప్పుకోవాలి, దివాలా తీసిన రాజ్యం అని చెప్తే ఎక్కడన్నా పెట్టుబడి పెట్టడానికి ఎవరన్నా వస్తారా? అరే మేము మొత్తం అప్పులో కూడుకపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, బేకార్ అయిపోయిందని చెప్పినాక పెట్టుబడి పెట్టడానికి ఏ కంపెనీ వస్తుంది? ఏ దేశం నుండి ఏ కంపెనీ అయినా వస్తుందా? మరి ఇలా బీఆర్ఎస్ వాళ్ళే అడ్డుపడుతురని చెప్తుండ్రు. ఈయన ఏ పని చేద్దామని పోయినా ఆ పని కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళ మీద నెట్టుతుండే. అసలు విషయం అది. మనకి మీ అందరు అర్థం చేసుకోవాల్సింది అదే. పెన్షన్స్ ఎందుకు వస్తలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అడ్డం పెట్టినంటాడు. రుణమాఫీ ఎందుకు చేయలేదు, బీసీ బంద్ మన రైతు బంద్ ఎందుకు వేయలేదంటే దానికి కేసీఆరే అడ్డం పెడుతున్నట్టాడు. మరి డబ్బులు లేవు, మరి నా చేతగానితనము నాతో అవ్వట్లేదు, పాలన విషయంలో నేను వెనకబడిపోతున్నా, ఇట్లాంటి అంశాలు అసలుకే చెప్పాడు. ఏమున్నా కేసీఆర్ మీద వృద్ధి పడేయాలి. దొరికింది కదా ఒక్కడు కేసీఆర్. బుధవారం హోమ్ అడ్మినిస్ట్రేషన్ పద్దు పైన జరిగినటువంటి చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడిందంట. 2014-23 సంప్రదాయాలనే అనుసరిస్తాం. 2014-23 మధ్యకాలంలో ఇక విపక్ష ఎమ్మెల్యేలని భారాస తమ పార్టీలో చేర్చుకుంది. కొందరు మంత్రులు కూడా అయ్యారు. వారెవరిపైన అనర్హత వేటు పడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం, న్యాయం, రాజ్యాంగం మారలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి? 2014-23 వరకు ఈ సభ అనుసరించిన విధానాలనే మేము అనుసరిస్తాం. ఇక రూల్ బుక్ కూడా మారలేదు. వారు రాసిందే ఈ పుస్తకం. రూల్ బుక్ చూపిస్తూ ఎలాంటి ఉప ఎన్నికలు రావు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఒక ఆయన ఉప ఎన్నికల్లో నేను అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇక మంచి పంచేటువంటి కట్టుకుని తిరిగారు, మంచి పంచె కట్టుకొని తిరిగిండట. అలా తిరిగితే పదవి పోతుందని నేను ఆనాడే హెచ్చరించాను. ఇక ఇట్లా ఉన్నది. అయితే గతంలో కూడా 2014 నుండి 23 మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరితే వాళ్ళకు కొంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి, పదవులు కూడా కొనసాగినాయి. మరి అదే చట్టం ఇవాళ కూడా నాకు కూడా అట్లనే ఉండాలి. ఇలా అసెంబ్లీ మారలే, రాతలు మారలే, చట్టం మారలే. మరి నా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలను వాళ్ళ సభ్యత్వం రద్దు చేయడం ఏంది, ఉప ఎన్నికల్లో రావడం ఏంది, నాకో చట్టం కేసీఆర్కో చట్టమా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఉప ఎన్నికలు రావడానికి కారణం ఏంటంటే మీరంతా గుంజుకొని గట్టిగా ఫైట్ చేయలే. అప్పుడు ప్రజల్లో మద్దతు ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రెండు పీరియడ్లు 10 సంవత్సరాలు ప్రజల నుండి కేసీఆర్కు గట్టి మద్దతు ఉంది. మీరు అప్పుడు ఈ అనర్హత వేటులు, సస్పెండ్లు చేయడం ఇవన్నీ చేస్తే మళ్ళీ గెలిచేటోళ్ళు వాళ్ళే. కేసీఆర్ టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలిచేటోళ్ళు. నువ్వు సస్పెండ్ చేసినా, నువ్వు పార్టీ నుండి తొలగించినా, వాళ్ళ సభ్యత్వం రద్దు చేసినా కేసీఆర్ టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచేటోళ్ళు. ఇంకా పగతోని మరీ గెలిచేటోళ్ళు. అందుకే నోరు మూసుకొని అక్కడ మీరు సపోర్ట్ చేయలే. ఇవాళ అనర్హత వేటేసినంత మాత్రాన ఉప ఎన్నికలు ఎట్లొస్తాయి? మాకో చట్టం వాళ్ళకో చట్టం అంటే ప్రజల నుండి మద్దతు గట్టిగా ఉన్నది. కేసీఆర్కి అప్పుడు మద్దతే ఉన్నది, ఇప్పుడు మద్దతే ఉన్నది. ఇక అది మానవీయ క్రూరమైనటువంటి అభిప్రాయం. ఈసారి మీరు బ్రహ్మాండంగా పనిచేస్తే ఈ ఎన్నికలు ఇప్పటి నుండైనా ఇప్పుడు ఈ 30వ తారీఖు నుండి సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. బడ్జెట్ మంచిగానే పెట్టిరి. బడ్జెట్ మంచిగా ప్రజల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా పనులు జరిగితే మీకు కూడా ప్రజలు మంచిగా మద్దతు ఇస్తారు, జై కొడతారు. ఇక లేదంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో కూడా మీకు తెలుసు. అది ఇక ఇంకొకటి, రుణమాఫీ చేసినామని చెప్పారు. రుణమాఫీ అయిందా మీ అందరికీ? రుణమాఫీ ఎవరెవరికి అయింది? రైతు బంధు డబ్బులు కూడా వేసినామని చెప్పారు. రైతు బంధు డబ్బులు పడ్డాయా? 4 ఎకరాల లోపున్న వాళ్ళందరికీ రైతు బంధు డబ్బులు వేసినామంటారు. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందట. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ. మరి అయిందా రుణమాఫీ? ఈ అబద్ధాలు.
అది మానవీయ క్రూరమైనటువంటి అభిప్రాయం. అత్యాచార నేరంపై ఇక అలహాబాద్ కోర్టులో తీర్పును తప్పుపట్టినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇక న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపైన స్టే విధింపు. మొత్తానికి మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని కూడా బలవంత పెట్టడం లేదా ఇక వివస్త్రను కూడా చేసే యత్నంగానే పరిగణించాలన్నటువంటి అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇక తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి ఇక వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం మానవితమైనటువంటి క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు ఇక పోసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగిస్టిన్ ఇక జార్జ్ మొత్తానికి మసీహ్ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇక ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి మొత్తానికి బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని ఇక వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మార్చి 17న అలహాబాదు హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర నారాయణ్ మిశ్రా ఇక వివాదాస్పద తీర్పులోని పేరాలు 21, 24, 26 మొత్తానికి న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవి అని తెలిపింది. వీటిని ఇక ఉటంకిస్తూ ఇతర కేసుల్లో నిందితులకు అంటూ వార్త. మొత్తానికి అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం అట. అది ఏదో జడ్జిమెంట్ మొత్తానికి ఏదో చెప్పిండు కదా న్యాయమూర్తి. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఇది మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచారం కాదని చెప్పిండు ఆ న్యాయమూర్తి. ఇకపోతే ఇక్కడ విద్యాశాఖ సమూల ప్రక్షాళన, అందరి సూచనలతో నూతన విధానం రూపొందిస్తాం. కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు. ఏప్రిల్ 1 నుంచి 12 విడతలుగా మొత్తానికి ఫీజు బకాయిల చెల్లింపు కూడా చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇకపోతే భూభారతితో సమస్యలకు చెక్కట. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పోర్టల్ ఏదైతే ఉందో దాంతో సమస్యలకు మొత్తం చెక్ పెడుతున్నామంటూ మంత్రి పొంగులేటి చెప్తా ఉన్నాడు. వచ్చే నెలలో కొత్త చట్టం పోర్టల్ అమల్లోకి రాబోతుందట. ఇక బారాస హయాంలో నీటిపారుదల అస్తవ్యస్తమైపోయిందట. మేడిగడ్డపై వారంలో ఎన్డీఎస్ఏ నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ టైంలోనే నీటిపారుదల వ్యవస్థ పైన మొత్తం అస్తవ్యస్తమైపోయిందట నీటి వ్యవస్థ. ఈ కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. మొత్తానికి కమిషన్ల ఆరోపణలపైన బట్టి ఆగ్రహం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వ్యాఖ్య. సభ నుంచి వాకౌట్ చేసినటువంటి బారాస. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే కె తారక రామారావు బుధవారం శాసనసభలో చేసినటువంటి కమిషన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు మొత్తానికి సభలో ఆందోళన చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడంతో సభలో మరింత ఉద్రిక్తత మొత్తానికి తలెత్తింది. కేటీఆర్ వ్యాఖ్యలపై, కమిషన్ల ఆరోపణలపై బట్టి ఆగ్రహం. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా బిల్లు కావాలని పోతే మొన్న కాంట్రాక్టర్లట 20% కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లు శాంక్షన్ అవుతుందట. మరి కమిషన్ల గోల ఎక్కడి నుండి వచ్చింది? 10 సంవత్సరాల నుండి అధికారంలో లేదు కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడు అయినటువంటి మంత్రులు వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే ఆకలితోనే ఉన్నారు. ఆకలితోనే అలమటిస్తూ ఉన్నారు. ఇక దొరికిందే అదునురా అన్నట్టుగా లాగే ప్రయత్నంలో ఉన్నారు. కమిషన్లు అయినా గుంజుకుంటారు, కాంట్రాక్ట్ అయినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించి వాళ్ళే చేస్తారు పనులు కూడా. మొత్తం ఎడారిలో నీళ్లు దొరికితే లేక ఎడారిలో నీళ్లు దొరికితే ఎట్లా దొరుకుతారు? ఆ రకంగా అయిపోయింది. ఇవాళ డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉంటారు. కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తామని డైరెక్ట్ అక్కడనే చెప్పారట అసెంబ్లీలో. అదేది సెక్రటేరియట్కు కాంట్రాక్టర్లంతా పోతే బట్టి విక్రమార్క వెనక గేట్ నుండి పారిపోయిందట సమాధానం చెప్పలేక. ఏంది పరిస్థితి మరి? ఇక నీరు పారలేదు, 5వ వంతు కూడా అందుబాటులోకి రాని ఆయకట్టు. పూర్తి స్థాయిలో ఖర్చు కాని సాగునీటి నిధులు. నీరు పారనే లేదట.
ఇక సాగునీటి రంగానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో కేటాయించిన మేరకు నిధులు ఖర్చు కాలేదు. లక్ష్యం మేర ఆయకట్టు రాలేదు. ఇక భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సాగులోకి తేవాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకోగా 1,00,000 ఎకరాలు కూడా రాలేదని నీటిపారుదల శాఖ తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఫలితాల నివేదిక స్పష్టం చేస్తోంది. పలు ప్రాజెక్టుల కింద గత బడ్జెట్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు తాజా బడ్జెట్లో పెట్టకున్నటువంటి లక్ష్యాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం. 2024-25లో భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు 21,081 కోట్లు కేటాయించగా ఇందులో రుణాలు, వడ్డీలు, చెల్లింపులు మొత్తానికి పోను పనుల కోసం వచ్చినటువంటి బిల్లు వచ్చేసి 12,845 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో ఫిబ్రవరి ఆఖరు వరకు 7,000 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2 కేటగిరీలుగా విభజించుకొని 2024-25లో 14 భారీ ప్రాజెక్టుల కింద 6,17,547 ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 38,348 ఎకరాలు కలిసి మొత్తం 6,55,895 ఎకరాలను ఏడాదిలో సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద సాగునీటి వసతి కల్పించాల్సినటువంటి ఆయకట్టు 2024-25 బడ్జెట్ ఫలితాల నివేదికను కూడా 2025-26 బడ్జెట్ నివేదికను పరిశీలిస్తే ఏమాత్రం తేడా లేదు. మొత్తంగా రాష్ట్రంలో మరో 54 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించాల్సి ఉంది అని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి 54 లక్షల ఎకరాలకు ఇంకా సాగునీరు అందించాలంట. ఇకపోతే బతికి సాధించాలి బ్రో. చనిపోయి ఆత్మహత్య చేసుకొని సాధించేది ఏం లేదు. బతికి నువ్వేందనేది చూపెట్టాలి, నువ్వేందనేది సాధించాలి. చనిపోతే లాభం ఏం లేదు. ఇక మొత్తానికి పిల్లలు బాగా చదవాలని, గొప్ప విజయాలు సాధించాలని కలలు కంటారు తల్లిదండ్రులు. కానీ ఆ చిన్నారులు అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడితే, చిన్న చిన్న సమస్యలకే ఇక తనువు చాలిస్తే కన్నవారి ఆవేదనకు అంతుండదు. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక కూడా వెల్లడించింది. వీటికి మూల కారణాలేంటి, అరికట్టేటువంటి మార్గాలేంటి, ఇది పరిస్థితి. ఇక మొత్తానికి భారత్ బ్రెజిల్లో ఓటర్ల వ్యవస్థ బేష్ అంట. భారత్ బ్రెజిల్లో ఓటర్ల వ్యవస్థ బేష్గా ఉందట. ట్రంప్ ప్రశంసలు చేస్తూ ఉన్నాడు. మొత్తం ట్రంప్ చెప్తా ఉండు అమెరికాలో మొత్తం ఎన్నికల సవరణ మార్చేస్తా అంటుండు. ఇక అమెరికా ఎన్నికల సంస్కరణ ఉత్తర్వులపైన సంతకం. ఇకపై ఓటేసేవారు పౌరసత్వ గుర్తింపు కార్డులను కూడా చూపాల్సిందే. కాంగ్రెస్ రుణమాఫీతో తెలంగాణలో రైతులు అటు ఇటు కాకుండా పోయారు. అయ్యో, కాంగ్రెస్ రుణమాఫీతోని రైతులు అటు ఇటు కాకుండా పోయారట. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి అంశం. కామారెడ్డి జిల్లాలో బయటకు వచ్చిన 10వ తరగతి గణిత ప్రశ్నలు. కామారెడ్డిలో 10వ తరగతి గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు బయటకి విడుదలైపోయినాయట. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసిన 7 అరెస్ట్. ఇది అంశం. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావంట. ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడినా ఎన్నికలు 2008లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీ జమిలీ ఎన్నికలు అంటున్నది. ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రయపడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఇకపోతే ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్ళెందుకో ఇక డిస్క్వాలిఫై కాలే, ఎందుకో ఉప ఎన్నికలు రాలే. మరి ఇప్పుడు ఎట్లా వస్తాయని చెప్తుండు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చే కుట్రలు జరుగుతూ ఉన్నాయట. ఎవరు చేస్తున్నారు ఈ కుట్రలని? రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయట. నువ్వే చెప్తా ఉన్నావు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుండు రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైపోయిందని చెప్పింది నువ్వే. కేసీఆర్ 4,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 10 సంవత్సరాల్లో. రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఎక్కడ ఎవరు గొప్ప? అప్పుల్లో ఎవరు గొప్ప? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా? ముమ్మాటికి ఆయన్నే కదా. మరి 1,50,000 కోట్ల అప్పు చేసి
ఏం జరగలే, ఎక్కడేం పని జరగలే. పెన్షన్స్ పెరగలే, రైతు బంధు కాలే, రుణమాఫీ కాలే, ఇందిరమ్మ ఇండ్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు. ఇక ఇప్పుడు సన్నబియ్యం ఇస్తారట, సన్నబియ్యం ఉగాది నుండి సన్నబియ్యం అని చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నోరు జాపుకొని కూర్చున్నారు. పాపం సన్నబియ్యం ఎప్పుడు ఇస్తాడో రేవంత్ రెడ్డి మరి ఎప్పుడు తిందామనేటువంటి బాధలో ఉన్నారు. ఎందుకంటే ఈయన గెలిచినప్పటి నుండి చెప్పుకుంటూనే వస్తుండు, ఇక వచ్చే నెలలో ఇస్తాం, మళ్ళీ 2వ నెలలో ఇస్తాం, 3వ నెలలో ఇస్తాం అనుకుంటూ చెప్పుకుంటా 2024లో ఎన్నికల్లో గెలుపొందితే 2025లో ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఇస్తామని చెప్తారు. ఇప్పుడు అంటే 30వ తారీఖు తర్వాత కొత్తగా ఏప్రిల్ నుండి ప్రారంభం చేస్తామని చెప్తారు సన్నబియ్యం. అవి కూడా ఏదో ఒక్క నియోజకవర్గం వైపే ఇస్తామని చెప్తారు. మరి అంతటా రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయా, మరి ఎన్నో ఒక్క దగ్గర ప్రారంభోత్సవం చేసి సన్నబియ్యం ఇచ్చినామని ప్రకటనలు చేస్తారో చూడాలి. ఇక అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని వేదికలపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారట. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. ఇక స్వార్థంతో విషం చిమ్ముతున్నారు, అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నారట. అభివృద్ధి చేస్తూ ఉంటే యాసిడ్ దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ స్వార్థంతో విషం చిమ్ముతున్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంటే యాసిడ్ దాడి చేస్తారు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? వాళ్ళ పార్టీలోని ఆధిపత్య పోరు ఇక అందరికీ తలనొప్పిగా మారింది. ఒక ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకొక ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తాడు. ఇక మళ్ళొకరు ప్రెస్ నోటు రిలీజ్ చేస్తారు. రాష్ట్రం దివాలా తీస్తేనే వాళ్లకు సంతోషం. ఎందుకంత కడుపుమంట? వాళ్ళ అనుభవాన్ని గురించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా. ఇక గచ్చిబౌలి భూముల చుట్టూ చేరినటువంటి గుంటనక్కలకు గుణపాఠం తప్పదు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రం దివాలా తీస్తేనే బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషమట. దివాలా తీస్తే సంతోషం ఉంటుందా? రాష్ట్రం దివాలా తీస్తుందంటే అందులో బీఆర్ఎస్కు సంబంధించిన ప్రజలు ఉంటారు, బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారనుకోవచ్చు. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు చెడిపోతూ ఉంటే సంతోషం ఎందుకు ఉంటుంది? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అట్లా ఉన్నాయి. ఇక నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుందట. రిపేర్ చేస్తారా మరి చేయరో తెలియదు, కానీ మొత్తానికి నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరంతా తెరిచి గట్టిగా మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ఆవేశం చూడు ఎట్లా ఉన్నదో ఏలు పెట్టి చూపిస్తుండు. ఎన్డీఎస్ఏ చెప్పింది, మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ చెప్పిందట నీళ్ళు గిట్ల పుసుకన నింపితే మేడిగడ్డ మొత్తం కొట్టుకోవద్దని చెప్పిందట. 3 బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయి, ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వస్తుంది. వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని కూడా వెల్లడి. 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తారట. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వస్తుంది, వాటి ఆధారంగానే ముందుకు వెళ్తామని చెప్తారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఇక భూగర్భంలో మిసైల్ సిటీ. ఇక భూగర్భంలో దాచినటువంటి ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇక ఇరాన్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఖండాంతర క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు అన్ని రకాల వెపన్స్ను కూడా వాటన్నింటినీ నిల్వ చేసేందుకు వీలున్న మిసైల్ సిటీ అని పిలిచేటువంటి విస్తారమైనటువంటి భూగర్భ సొరంగాన్ని చూపించినటువంటి అంశం. మొత్తానికి ఇది భూగర్భంకి సంబంధించినటువంటి మిసైల్ సిటీ. ఆయుధాలు మొత్తం అలానే ఉన్నాయట. యుద్ధ ఖండాంతర క్షిపణుల యుద్ధ విమానాలతో పాటు అన్ని రకాల వెపన్స్ అందులో ఉన్నాయంట. ఇకపోతే యూపీఐ సేవలకు మొత్తానికి బ్రేక్ పడింది. గూగుల్ పే, ఫోన్పే, ఏటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్స్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సమస్యను వెంటనే సవరించేసారట. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇట్లా ఆగిపోయాయంటే రాష్ట్రం మొత్తం ఆగమైపోతుంది, దేశమే ఆగమైపోతుంది. ఇవాళ దేశంలో నడుస్తున్నదే అది. పుసుక్కన గూగుల్ పే నమ్ముకొని ఎవరైనా వ్యక్తి బయటకు పోయి ఏదో తెచ్చుకుందామని పోతే ఒకవేళ పని చేయకపోతే బతుకు బస్ స్టాండే. ఈ 24 అవర్స్ మాత్రం నడవాలి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా ఈ ఫోన్తో చేసేటువంటి సేవ ఏదైతే ఉందో డబ్బుల కోసం అది బ్రహ్మాండంగా నడుస్తూనే బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ఫెయిల్ అయిపోయిందనుకో ఎన్నో అష్టకష్టాలు ఏర్పడతాయి. దేశవ్యాప్తంగా సగటున ఒక సెకండ్లో ఇప్పుడు మనం మాట్లాడే టైంలోనే కొన్ని కోట్ల మంది జనాలు వాడుతూనే ఉంటారు. ఇప్పుడు
అట్లా పనిచేస్తున్నాయి అవి. వాటితోనే బతుకుదెరువు ఉంది ఇప్పుడు. మొత్తం డబ్బులు చేతులు లేదు, మొత్తం వాటితోనే బతుకుదెరువు. ఇక అలహాబాదు హైకోర్టు జడ్జి తీర్పు పైన సుప్రీం మొత్తానికి స్టే. ఈయన చెప్పిన ఆ జడ్జి ఆ తీర్పు ఏదైతే ఉందో దాని మీద స్టే విధించారట. బట్టలు కూడా మరి వస్త్రాలు తీయడం, ఛాతి పైన ముట్టుకోవడం అట్లాంటికి సంబంధించిన అత్యాచార యత్నం కాదని ఇట్లాంటివి చెప్పింది కదా ఈయన. దాని మీద వివాదం మొత్తానికి చెలరేగింది. ఇకపోతే బెట్టింగ్ యాప్స్పై సిట్ అంట మొత్తానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించినా వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చట్టాలను సవరిస్తాం, శిక్షలను మొత్తానికి పెంచుతాం, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడం, శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో లాయర్ దంపతులను కూడా నడి రోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ఫైర్. ఇకపోతే విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు, ఇప్పుడున్నటువంటి పాలసీ ఆందోళనకరంగా ఉంది, అందరితో చర్చించాకి నిర్ణయం తీసుకుంటాం, శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే అసెంబ్లీలో కమిషన్ల లొల్లి జరుగుతూ ఉందట, ఇది జరగాల్సిందే. ఇక సభలో నన్ను మాట్లాడనిస్తలేరు. ఎవరిని మాట్లాడిస్తలేరు? ఈయనెవరే, ఆయనే మొహం ఏర్పడతలేదు. స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ. అయ్యో, రాహుల్ గాంధీని సభలో మాట్లాడిస్తలేరట, స్పీకర్ మైక్ ఇయ్య అన్నాడట. రాహుల్ గాంధీ పని అవుట్ అయిపోయింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీకి దిక్కులేనట్టున్నది. నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్. వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు. అసలు లోక్సభలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. స్పీకర్ ఓ బిర్లా నాపై ఇక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇక అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మొత్తానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సాంప్రదాయం. ఇక సభలో మొత్తానికి ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు మహాకుంభమేళ గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నా, కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. పాపం ఈ రాహుల్ గాంధీకి ఒక్కసారి కూడా మైక్ ఇత్తలేరట మాట్లాడదామంటే. లోక్సభలో పార్లమెంట్లో పాపం రాహుల్ గాంధీకి మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరట. ఏం చేద్దాం, కర్మ. నరేంద్ర మోడీ మహాకుంభమేళ గురించి మాట్లాడినట. ఆయన మహాకుంభమేళ గురించి మాట్లాడితే అదే రోజు ఈయన నరేంద్ర మోడీ కుంభమేళ గురించి మాట్లాడితే జనాలను ఆకట్టుకోవడానికి ఈయన నిరుద్యోగుల గురించి మాట్లాడదాం అనుకున్నాడట. కానీ ఆ రోజు మైక్ ఇవ్వలేదట. ఈయనకు మైక్ ఇచ్చుంటే ఆ రోజు మాట్లాడేటోడు. ఇక ఇరిగేషన్ పైన చర్చ జరుగుతుంటే ఇక పాపాత్ములు పారిపోయారట. బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి మొత్తానికి హరీష్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. ఇరిగేషన్ పైన మాట్లాడుతూ ఉంటే పారిపోయినట్టు. ఎవరు పారిపోయారు మరి ఏమో ఆయనకే తెలుసు. ఇకపోతే అఫ్సర్ హత్య కేసులో పూజారికి జీవిత ఖైదీ. ఒక్కసారి దియే బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్టును సభలో పెట్టాలి, కేసీఆర్ హరీష్ రావును మొత్తానికి ప్రాసిక్యూట్ చేయాలి, బీఆర్ఎస్ పాపం పండటం వల్లే ఎన్నికల్లో ప్రజలు మొత్తానికి శిక్షించారు, అయినా వాళ్లకు బుద్ధి రాలేదని విమర్శిస్తుండవు. ఈయన ఎవరు? పాల్వాయి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఇరిగేషన్ మీద చర్చ జరుగుతూ ఉంటే పారిపోయారట. ఎవరు పారిపోయారు మరి? అసెంబ్లీ నుండి పారిపోయారేమో. ఇక అఫ్సర్ హత్య కేసులో పూజారికి జీవిత ఖైదీ విధించారట. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలనమైనటువంటి తీర్పు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు మరో 7 ఏళ్లు శిక్ష. ఇక సాక్ష్యాలు తారుమారు చేసిందట. ఆ విషయంలో 7 ఏళ్లు శిక్ష పడ్డది. ఇక మృతురాలి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కూడా ఆదేశం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. 2023లో ఇక సరూర్ నగర్లో జరిగినటువంటి ఘటన ఇది. ఇక నల్లగా ఉంటే ఎందుకు వివక్ష? కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఇక ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అయిపోతున్నటువంటి అంశం. సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా, నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా. ఇకపోతే నలుపు రంగు సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదని కామెంట్స్. నల్లగా ఉంటే ఎందుకు ఈ వివక్ష? పాపం ఈమె నల్లగా ఉందంట. నల్లగా ఉన్నందుకు లేనిపోని ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్టున్నాయి. కేరళకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అయిపోతుందట. మరి భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్, తాపీ మేస్త్రి దుర్మరణం.
ఇక శిథిలాల కింద కార్మికుడు రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం 30 ఏళ్ల పాత బిల్డింగ్ పైనే 5 అంతస్తుల నిర్మాణం, ఇక అనుమతులు లేకుండానే పనులు. ఇక మొత్తానికి జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్. ఇక పిల్లర్లు కుంగడంతో కూలినటువంటి 6 అంతస్తుల భవనం. 30 ఏళ్ల పాత బిల్డింగ్ మీద ఎవడన్నా బిల్డింగ్ కడతాడా? అదే 30 ఏళ్ళు అయింది కట్టి, దాని మీద మళ్ళీ కొత్త బిల్డింగ్ అట. అది ఏకంగా ఒక్క అంతస్తు అయితేనేమో బాగుండేది, 5 అంతస్తులు ఏమైనట. మరి అంత పెద్ద ఇంజనీరింగ్ అవ్వాలా? నాకు అర్థం కాదు. ఈ మేధావి ఇక దేశంలో దొరకడో. అది ఆడికే 30 ఏళ్ళు అయింది బిల్డింగు కట్టి. ఆ 30 ఏళ్ళ బిల్డింగ్ మీద 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అంటే మరి ఆయనకు కలల గిట్లా ఎవరన్నా వచ్చి చెప్పిపోయినా మరి ఎందుకు ఈ ప్రయత్నం చేసిండో తెలియదు. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రయత్నమే ఇది. తెలిసి తెలియని చదువు రాని వాళ్ళంతా ఇంజనీర్లు అయిపోతారు. తాపీ మేస్త్రి కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎట్లా ప్లాన్ చేస్తాడంటే గుడిసె మీద బిల్డింగ్ కట్టే ప్రయోగాలు ఉంటాయి వీళ్ళకి. గుడిసె మీదనే బిల్డింగ్ కట్టే ప్రయోగాలు. ఇక అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇండియా ఇతర దేశాల్లోగా పక్కాగా జరగాలి. ఇండియా ఇతర దేశాలు ఎట్లయితే ఉన్నాయో ఎన్నికలు దేశాలలో ఆ రకంగా జరగాలట. ఇక పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్లేనని కూడా ప్రూఫ్ చూపించాలి. ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ ఇక బ్యాలెట్లను లెక్కించొద్దు. విదేశీయుల డొనేషన్లపైన మొత్తానికి నిషేధం విధించాలని కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నారట. ఇక సాక్షిలో చూడరు ఒకసారి. ఇది అమానవీయ తీర్పు, బాలికపై లైంగిక వేధింపుల వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి వివాదాస్పద తీర్పు పైన సుప్రీంకోర్టు స్టే విధించేసింది మొత్తానికి. ఇక పసుపు నలుపు అంటే శక్తి, ఇక అది నలుపుకు సంబంధించి. ఇక బఘేల్ ఇంట్లో సిబిఐ సోదాలు. 6,000 కోట్ల మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ ఇంట్లో మొత్తానికి సిబిఐ సోదాలు నిర్వహించారు. బెట్టింగ్ యాప్ లేంద్ర నాయన. కమిషన్లపై దద్దరిల్లిన సభ. మాదిగా లంబాడా 2 బెర్తులు. మంత్రివర్గంలో స్థానం కోసం ఆ సామాజిక వర్గాల ఎమ్మెల్యేల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట. మాదిగా లంబాడా ఈ ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం సంభాషణలు చేస్తూ ఉన్నారట. క్యాబినెట్ విస్తరణ సందర్భంగా అవకాశం కల్పించాలంటూ లేఖలో అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకు కూడా విన్నపాలు. నేడు ఢిల్లీకి వెళ్లేందుకు మొత్తానికి మాదిగ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ఇక చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీపీ గుర్తింపు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా విశ్వవిద్యాలయం వివిధ ప్రోత్సాహకాలను కూడా పొందేందుకు అర్హత సాధించింది. ఇకపోతే రామోజీ ఫిలిం సిటీ ముట్టడి. మొత్తానికి రామోజీ ఫిలిం సిటీని ముట్టడి చేసిందంట. 200 మంది బాధితులతో కలిసి వెళ్ళినటువంటి సిపిఎం నేతలు గేట్లో తోసుకుంటూ దూసుకెళ్లిన నిరసనకారులు. స్వల్ప లాఠీ చార్జ్, ఇక పలువురు అరెస్టు కూడా అయినటువంటి అంశం. ఇట్లా ఉంటే ఇక ఇక్కడ చూడరిగో, ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావని చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వారు అటు నుంచి ఇటు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక సభ్యులు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇక మొత్తానికి అంశం సుప్రీంకోర్టులో ఉన్నా నేను మాట్లాడొచ్చు. ఇక ఈ సభ నాకు మొత్తానికి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందని చెప్తుండు. ఇక బయట మాట్లాడొద్దు కానీ ఇక్కడ మాట్లాడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రావన్న రేవంత్ రెడ్డి. ఎందుకు రావో మరి ఉప ఎన్నికలు? ఇది ఇట్లా ఉంటే ఇకపోతే సుప్రీంకోర్టును ధిక్కరిస్తారా? సుప్రీంకోర్టునే ధిక్కరించారట. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం. కోర్టు పరిధిని మించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని సభలో మాట్లాడటం సభ నిబంధనలకు విరుద్ధం. అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు మొత్తానికి వ్యతిరేకం. ప్రతిపక్షం ఇక గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడంలో విఫలం. ఒకే రోజు 2 అత్యాచారాలు, 2 హత్యలు. ఉద్యోగులకు మొత్తానికి పెన్షన్ డబ్బులు లేవు. కానీ కోట్లతో అత్తగారి ఊరికి రోడ్లు, కోట్ల రూపాయలతోని అత్తగారింటికి రోడ్లు వేసిందట. ఇక్కడ
బెట్టింగ్ యాప్ల గురించి ఆయనకు అవసరం లేదు. పెన్షన్స్ రాకపోని, రైతు బంధు రాకపోని, రుణమాఫీ కాకపోని, ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ కోట్లతోనే అత్తారింటికి రోడ్లు వేసిండట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కోట్లతో అత్తగారి ఊరికి రోడ్లు వేసిండట. ఇది ఎక్కడి న్యాయమయ్యా? మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు. ఇక భూముల అమ్మకాన్ని సమర్థిస్తున్నారు. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి చిట్ చాట్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించింది అందుకేనా? వాళ్ళ అత్తారింటికి రోడ్ వేసుకోమని, డాంబర్ రోడ్ వేసుకో సార్ అని గెలిపించారా ఇంది రాష్ట్ర ప్రజలంతా? మరి ఇక్కడ మీ అత్తారింటికి రోడ్లు వేస్తే రాష్ట్రంలో ఉన్న అందరు అత్తారింటికి కూడా మంచి మంచి రోడ్లు వేయాలి. మరి వాళ్ళందరికీ కూడా అత్తలు ఉంటారు కదా, నీకొక్కరికి అత్త కాదు కదా, అందరికీ అత్తమ్మలు ఉన్నారు. మరి వాళ్ళ అత్తల ఊర్లకు కూడా రోడ్లు వేయాలి. మరి ఇది ఎక్కడి న్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్తవారి ఊరికి మంచిగా రోడ్ వేసిండట కోట్ల రూపాయలతోని, లక్షలు కాదు, ఇక ఏకంగా కోట్లే. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తానికి అన్నారు. చిట్చాట్లో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ సభలో మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధమని కూడా అన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలను కూడా చట్టసభల్లో మాట్లాడకూడదని, ఇక కౌల్ అండ్ షకదర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లో ఇక స్పష్టంగా ఉందని కూడా తెలిపారు. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఇక ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చాడని కూడా అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక డిస్క్వాలిఫై కారని, మొత్తానికి ఉప ఎన్నికలు రానే రావు అని కూడా జడ్జిమెంట్ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ఇక ప్రివిలేజ్ కిందకే వస్తుందని కూడా స్పష్టం చేశారు. అయితే పాయింట్ ఆఫ్ మొత్తానికి ఆర్డర్ కింద తాను చెప్పే అంశాలన్నీ ఇట్లా ఉన్నాయంట. తను చెప్పే అంశాలన్నీ ఏ రకంగా ఉన్నాయి? సుప్రీంకోర్టును ధిక్కరిస్తారా? ఇగో ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడు, ప్రయత్నం చేస్తే మధ్యలో తన మైక్ కట్ చేశారని, ఏది హరీష్ రావు మాట్లాడబోతుంటే మధ్యలోనే మైక్ కట్ చేసిరట. కట్ చేశారని అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని కూడా తెలిపారు. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని కూడా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ సలహాలు ఇవ్వడానికి మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని కూడా తెలిపారు. ఇక ప్రతిపక్షం ఏదైనా సలహాలు ఉంటే మాకు అందించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో చెప్తా ఉన్నాడు. మీరు అట్టిగా ఆడ కూసోకుర్రి, మాదైనా తప్పున్నా మాకు ఏదైనా సలహాలు ఇచ్చేదున్నా ఈరని చెప్పిండట. మరి గదే ప్రకారం హరీష్ రావు మైకి ఇయ్యరా, మేము చెప్తాం సమాధానం అంటే మైకి ఇయ్యలేదట. సలహాలు ఇవ్వమంటారు, సలహాలు ఇస్తామంటే మైకి ఇయ్యరు. ఇది పరిస్థితి. భయపడ్డారు. ఏం మాట్లాడుతావు మరి, ఏం చెప్తావు అని రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకున్నది ముఖ్యమంత్రికి. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారని కూడా, కానీ సలహాలు ఇవ్వడానికి మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని కూడా తెలిపారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తక్కువ సభ్యులు ఉన్నవారికి మైకి ఇస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ జీవో తెచ్చిందని కూడా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయడంలో విఫలమైందని కూడా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి 3 గంటలకు ఒక అత్యాచారం, 6 గంటలకు ఒక హత్య జరుగుతుందని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ మొత్తానికి మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారని కూడా స్పష్టం చేశారు. డీజీపీ అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్క ప్రకారం గత సంవత్సరం కంటే 23% క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. 15 నెలల పాలనలో 9 కమ్యూనల్ రైట్స్ ఇక అయ్యాయని కూడా అన్నారు. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినటువంటి అంశం. ఇకపోతే ఫెయిల్ అయ్యాడని కూడా అన్నారు. ఈ విషయాన్ని డీజీపీ ప్రకటించారని గుర్తు చేశారు. మొన్న ఒకరోజే హైదరాబాద్లో 2 అత్యాచార ఘటనలు, 2 హత్యలు